అంటే సార్ చిన్నపిల్లల్లో కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు స్కూల్లో అంటే ఇప్పుడు ఏదైతే చిన్న వయసు అంటే జనరల్గా 8th క్లాస్ ఆ పైన తీసుకుంటామండి. 8th నుంచి తీసుకుంటాం. ఇంకా లోవర్ క్లాసెస్ ఉంటే ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ స్టడీ చేసి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తామండి. అంటే వీళ్ళని ఎలా డెవలప్ చేయాలి, స్టడీస్లో ఎలా డెవలప్ చేయాలి, ఎమోషనల్గా ఎలా డెవలప్ చేయాలి, బిహేవియర్ ఎలా డెవలప్ చేయాలి అనేది పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తాం అనమాట. ఓకే ఓకే. సో మరి చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తారు, డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వమండి. ఓకే. సో 8th క్లాస్ అండ్ అబవ్ ఉంటే వాళ్ళు మా దగ్గర తీసుకొస్తే అప్పుడు పేరెంట్స్కి సపరేట్ కౌన్సిలింగ్ ఇస్తాము, ఈ పిల్లలకి కూడా సపరేట్ కౌన్సిలింగ్ ఇస్తాము. వెరీ నైస్ సూపర్ సార్. అసలు అంటే మీరు చెప్పే విధానం అనేది క్లియర్గా ఎట్లా పాయింట్ టు పాయింట్ అనేది వివరించి చెప్పారనమాట. అసలు ఎటువంటి సమస్యలు ఉంటాయి, స్టూడెంట్స్ ఎందుకు వెనకబడతారు, ఈ మధ్యలో కంపారిజన్ అనేది ఎక్కువ అయిపోయింది పేరెంట్స్కి. ఆ అబ్బాయి ఫస్ట్ వెళ్తున్నాడు, ఆ అబ్బాయి ఫస్ట్ వస్తున్నాడు, నువ్వు రావట్లేదు అనేది తప్ప అసలు ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించట్లేదు. కరెక్ట్. సో అందుకు గల కారణాలు అనేవి ఇన్ని ఉంటాయా అనేసి ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి సార్ గారి మాటల్లోన. పిల్లలు అంటే స్టూడెంట్స్ కానీ అటు స్కూల్ లైఫ్ ఇటు కాలేజ్ లైఫ్లోనే ఉన్న పిల్లలకి ప్రెజర్ వల్ల, అదేవిధంగా అటు టీచర్స్ వల్ల ఇటు పేరెంట్స్ వల్ల అనేక సమస్యలు అనేవి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారండి. సో ముఖ్యంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి అనేది అర్థం చేసుకోవాలి తప్ప ఎక్కువ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఇంకా డిక్రీజ్ అనేది చేయకూడదు అనేసి సార్ అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ సార్తో ఎవరైనా డైరెక్టర్ కలవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.